శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష చక్రంలోని 7వ రాశి అయిన తులరాశి జాతకులకు ఈ మార్చి 14వ తేదీన హోలీ పౌర్ణమి నుంచి కోట్లు గడించే యోగం రాబోతుంది. మీ ఇంట్లో ఈ ఒక్క వస్తువు ఉంటే గనక ఈ హోలీ పౌర్ణమి లోపుగా వెంటనే తీసి దాన్ని బయట పడవేయండి. లేదంటే మీకు కష్టాలు తప్పవు. కాబట్టి అసలు ఆలస్యం చేయకుండా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే విషయం పైన మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది. అయితే ఈ సమయంలో తులరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే వీరు కోట్లు గడించే యోగం ఏ విధంగా వస్తుంది, ముఖ్యంగా ఏ వస్తువు గనక మీ ఇంట్లో ఉంటే దాన్ని తీసి బయట పడవేయాలి, ఈ పూర్తి విషయాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 2, 3 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ యొక్క తులరాశి 7వ రాశి. ఇక ఈ యొక్క తులరాశిలో పుట్టిన వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు శారీరకంగా దృఢంగా చక్కటి అందాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో సంతోషంగా, ఉల్లాసంగా, ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు. ఇక ఈ యొక్క తులరాశి వారు బంధాలకు, బాధ్యతలకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు. వీరికి మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోరు. అలాగే తోటి వారితో వాత్సల్యాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ అండగా నిలుస్తారు. ఈ యొక్క తులరాశి వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రజలకు సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో అనుభవాన్ని గడిస్తారు. అదేవిధంగా ఈ యొక్క తులరాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. వీరి జీవితంలో వీరికి ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఓర్పుతో, నేర్పుతో లక్ష్య సాధన దిశగా ముందుకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. అయితే ఈ యొక్క తులరాశి జాతకం ప్రకారం వీరి జీవితం ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి ఎంతగానో మేలు చేసే విధంగా ఉంటాయి. అదేవిధంగా ఈ రాశి వారు తమ యొక్క అంతర్గతమైన ఆలోచనను ఎవరితోటి షేర్ చేసుకోరు. ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారికి కార్యదీక్ష, కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది. ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి గుణం ఈ రాశి వారిలో మచ్చుకైనా కనిపించదు. అలాగే ఇతరులకు వారి యొక్క అభివృద్ధిలో ఎప్పుడు కూడా తోడ్పాటును అందించి వారు ఉన్నత స్థాయి వరకు చేరుకునేలాగా ఈ రాశి వారు మార్గ నిర్దేశం కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క తులరాశిలో పుట్టిన వారు ఇటువంటి ఎంతో మంచి లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ వీరి జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు కొంతమంది వల్ల గతంలో ఆర్థిక నష్టాన్ని చవిచూస్తారు. దానివల్ల మీరు మానసికంగా ఎంతో కృంగిపోయారు. ఇక ఆర్థిక నష్టం కారణంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీకు విభేదాలు కూడా వచ్చాయి. ఈ పరిస్థితుల్లో మీరు ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ తులరాశి వారికి చెందినటువంటి మరికొంతమంది మాత్రం అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్నారు. ఇంకా కొంతమంది జీవితంలో నిరాదరణకి లోనేటటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నారు. అంటే ఎవరు కూడా వీరిని పట్టించుకోవడం లేదని ఒంటరిగా వారి యొక్క జీవితాన్ని వారు నెట్టుకు వస్తున్నారు. చాలా నిరాశలో, డిప్రెషన్లో ఉన్నారనే చెప్పుకోవాలి. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులతో కూడా మీకు కలహాలు ఏర్పడ్డాయి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు మానసికమైన ప్రశాంతత అనేది కరువైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది లేక మీ ఇంట్లో ఊరికనే గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ తులరాశి వారు కూడా ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లోనే ఉంటే గనక వెంటనే మీరు దాన్ని తీసి బయట పడేయండి. ఎందుకంటే ఆ వస్తువు రూపంలో మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి అనేది వ్యాప్తి చెంది ఉంది. ఇక ఆ వస్తువు మీ ఇంట్లో నుండి మీరు ఎప్పుడైతే బయట పడేస్తారో మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అలాగే ఆర్థిక పరంగా మీరు మంచి పురోగతిని చూస్తారు. అదేవిధంగా మీ యొక్క వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. అలాగే జీవితం అంతా కూడా చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. కాబట్టి తులరాశి వారు ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే గనక దాన్ని వెంటనే తీసి బయట పడేయండి. అయితే ఆ వస్తువు ఏమిటి అంటే గనక విరిగిపోయినటువంటి కత్తెర. ఈ విరిగిపోయినటువంటి కత్తెర అనేది అశుభానికి సంకేతం.
కొంతమంది మొదట్లో కావచ్చు, చివరిలో కావచ్చు, కొంచెం విరిగిపోయినా కానీ అది పనిచేస్తుంది కదా అని ఇంట్లోనే కత్తెరను దాచిపెట్టుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల మీరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతత లేకుండా పోతుంది. అలాగే మీ యొక్క జీవితంలో నిరాదరణకు లోనవుతారు. అలాగే ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యంగా అప్పుల బాధలు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. మీకు కష్టాలు తప్పవు. కాబట్టి మీరు విరిగిపోయినటువంటి కత్తెర మీ ఇంట్లో ఉంటే గనక వెంటనే దాన్ని స్క్రాబ్లో వేయడం కావచ్చు, లేకపోతే మీరు దాన్ని బయట పడివేయడం కావచ్చు. ఈ మార్చి 14వ తేదీన హోలీ పౌర్ణమి లోపు ఖచ్చితంగా మీరు చెయ్యాలి. లేకపోతే మాత్రం మీరు సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో తులరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడే మీకు ఈ హోలీ పండుగ తర్వాత మీకు కోట్లు గడించే యోగం సిద్ధించి తీరుతుంది. ఇక ఈ యొక్క తులరాశి వారు జీవితంలో శుభ ఫలితాలు పొందడానికి నిత్యం శివారాధన చేయండి. అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. అలాగే ప్రతి శుక్రవారం రోజున మీ ఇంట్లో ధూప దీప నైవేద్యాలతో ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించండి. మీ జీవితంలో చక్కటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి. అదేవిధంగా మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి. మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.